ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. మార్నింగ్ 5కి లేచినాం. స్నానాలు అయితే అయినాయి, దేవుని పూజ కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఇక బయలుదేరబోతున్నాం. దేవుని అయితే మంచిగా మొక్కుకున్నా. ఇప్పుడైతే వెళ్తాను. కారు వచ్చేసి బయటికి తీసిండు, ఇక వెళ్ళేదే ఆలస్యం. ఫైనలీ మేమైతే బయలుదేరాం. నా కోసం అయితే పువ్వులు పోతాండు. అక్కడ పువ్వులు కనబడ్డాయి, ఎందుకంటే ఇక జాతరకు వెళ్తున్నాం కదా. ఎన్ని అయ్యాక చేరుకుంటాం? మనమా 5 గంటలు దాక్తాయి మనం. అయ్యో అట్లనే తగ్గినాయి. దూరం ఒకటి నీ కోసం తెచ్చింది, ఒకటి దేవుని కోసం తెచ్చింది. అదే అక్కడి నుంచి తెంపవు, తెగినది మమ్మల్లోకి ఇచ్చేయి. ఇది దేవునికి వేసి మమ్మలో ఇక పూలు తీసుకోమా అన్నా. జాతర పోతాను కదా, పువ్వులు పెట్టుకోవాలి. జాతర అంటలా వేములవాడ అంటలా. వేములవాడ అంటే జాతర అన్నట్టే. మల్లె పూలు అయితే దేవునికి పెట్టేయండి, ఎంత మంచిగా కనబడుతుంది. ఎట్లా మూరా? 40 రూపాయలు తక్కువ చేసింది ఆ రోజు. అదే 50 అంటుంది. 50 కదా. నిన్ననే తీసుకుంటున్నా. ఇక తీసుకుంటుంటే తక్కువ ఇస్తారు, కానీ ఇక పెళ్ళిళ్ళ సీజన్ ఉంటేనే తీయాలి. మా జర్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు మాకు వేములవాడ చేరుకునే నాకు ఎంత అవుతుందో తెలియదు. టైం వచ్చేసి 6:38 11 అవుతుంది, 12 అవుతాయో 12 కదా. ఇక వెళ్ళినాక అయ్యో గేట్ పడినది. మమ్మీ ఏమైంది? ఏమైంది? అవో వస్తుంది ట్రైన్ వస్తుంది. కనబడతలేదు. ఏమో హార్న్ కొట్టిండు. వచ్చింది మా దగ్గరలో వచ్చింది కావచ్చు. ఇంకా అంతేమో బండ్లు లేవు, జల్లి వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి అయితే ఎంతో పొడుగు లైన్ కట్టి ఉంటుంది. అగోండి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ బొగ్గు తీసుకోవద్దా మమ్మీ? ఇట్రా అమ్మా టామీ, ఇట్రా రా. పాప పోయి నడపాలి కదమ్మా. మా టామీ అయితే సీట్ మీద కూర్చున్నాడు, డ్రైవర్ సీట్ మీద. మా పాప అన్నాడు ఇక్కడ కూర్చో నా దగ్గర, నేను మంచిగా పట్టుకొని కూర్చుంటా. బజ్జో మమ్మీ టామీ దువ్వెని తెచ్చినావా? పట్టుకోన్నా మమ్మీ. కరీంనగర్. ఇంకెంత టైం దక్కుతుంది? ఇంకా ఇక్కడ నుంచి 41 గంట పట్టుకో. ఇక కరీంనగర్ వచ్చినాం, ఇంకా గంట దక్కుతుంది. ట్రాఫిక్ ఉంటుంది కదా, అట్లా చూస్తే 40 కిలోమీటర్లు చూపెడుతుంది. ఘోరంగా ట్రాఫిక్ ఉన్నది. పెళ్ళిళ్ళు, ఇంకా మీద నుంచి ట్రాఫిక్ ఘోరంగా. అసలు మేమైతే 12 టైం అనుకున్నాం, కానీ 12 అవుతుందో 1 అవుతుందో. ట్రాఫిక్ వచ్చేసి అయితే
ఘోరంగా ట్రాఫిక్ ఉన్నది కాబట్టి మేము మెల్లగానే వెళ్తున్నాం. మళ్ళీ పిల్లలు వచ్చేసి అయితే పండుకున్నారు. ఇక్కడ లడ్డు టామీ గారు చూడండి ఎక్కడ పన్నాడు, ఇక్కడ మమ్మల్ని వచ్చేసి లాస్ట్ సీట్లో వండుకొని ఉన్నది. నేను కూడా వండుకున్నా, అందుకోసం నేనైతే ఎక్కువ వ్లాగ్ అంటే కంటిన్యూ చేయలేకపోయా. పండుకున్నా ఎందుకంటే నిద్ర లేదు. ఏమలాడ పోయినాకనైతే చూపెడతా. లడ్డైతే లేచిండు, మమ్మల్ని ఇంకా అనుకోనే ఉన్నది. మమ్మల్ని డైరెక్ట్ స్టాప్ వచ్చాకనే లేతుంది, ఆ వరకు లేవది. ఇప్పుడు మేమైతే నాంపల్లి గుట్టకు దగ్గరలో ఉన్నాము, ఇంకా చేరుకోలే కదా. చూపెడతాం మీకు. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, మన నాంపల్లి గుట్ట అయితే కనబడుతుంది. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ఇక చేరుకున్నామని ఇప్పుడు నిమ్మలం అనిపిస్తుంది మాకు. ఎప్పుడన్నా వస్తాం కదా, ఇక్కడ నుంచి చూసుకున్నాక ఫీలింగ్ వేరుంటుంది. చేరుకున్నామని ఇట్లా దమ్ము తీసుకుంటాం, ఎందుకంటే అంత దూరం నుంచి వస్తాం కాబట్టి. ఫస్ట్ కూడా చిన్నగుండగా బస్సులో వచ్చేటప్పుడు కూడా బస్సుల నుంచి చూసేటోళ్ళం ఇక ఈ పాముని. ఇంకేం లేదు, పాముని చూసేదానికి అంత కనబడ్డదా లడ్డు. చిన్నగుండగా పాము పాము అని చూస్తుండే మేము, ఆ బస్సుల నుంచే కనబడేది. చూడు కనబడ్డదా, ఆ పాముది తలపైన కృష్ణుడు ఏది మంచిగా కనబడుతుంది. ఇప్పుడు చూడు బెట్ట బస్సు పోతా కనబడ్డా. ఫైనలీ దర్శనాలు మేమైతే ఇక వెళ్తాము. ఎప్పుడైతే టెంపుల్కి వెళ్తాన్నాం, బద్దిపోచమ్మ టెంపుల్ వచ్చేసినాం, కొబ్బరికాయ తీసుకున్నాం కదా, వెళ్తాన్నాం బద్దిపోచమ్మ టెంపుల్. ఫైనలీ దర్శనాలు అయితే అయినాయి. దర్శనాలు చేసుకొని వచ్చేసినాం రూమ్కి. ఇప్పుడు వంట చేయాలి. వంట సామాన్లు కొన్ని దాక్కుతాయి, నీళ్ళు అట్లనే గ్యాస్ అయితే వీళ్ళైతే వెళ్తాను, నీళ్ళు దాక్కుతాయి. ఇంకేమో ఇంకా నీళ్ళు దాక్కుతాయి, నీళ్ళు వెళ్తాను. మేము బియ్యం లేలే, ఇక్కడనే కొంటామని. అన్నీ ఉన్నాయి, ఒకటి ఇస్తా, కొత్తిమీర దక్కుతుంది, అంతా ఉన్నాయి. మేము వచ్చినాక లాక్ చేద్దాం అనుకున్నా, కానీ ఏమైందంటే మాకు రూమ్లు దొరకక ఆ ఎండ వల్ల మొత్తం ఆగమాగమై ఇక వచ్చినాక కొంచెం అన్నం గిట్లా తిని పండుకొని లేచి దర్శనాలకు వెళ్ళొచ్చినాం. లడ్డు ఇంకా లడ్డు వాళ్ళ పప్పు అయితే ఇద్దరు వెళ్తాను. ఇక మమ్మలు నేను టామీ. చల్లటి నీళ్ళు లేవు, ఘోరంగా దూపైతుంది. మమ్మలు అయ్యో లైట్లు బంద్ చేయి. బాయ్ వెళ్ళిరండి.
తీసుకోబో తెలుతుంది వాళ్ళకి. మమ్మీ చాపిచ్చాయి ఘోరంగా మరి అవి చీమలు ఆ మొత్తం ఆ పక్క చూస్తే కుప్ప కుప్పు ఉన్నాయి. కలుపుకోండి. టమలా నా టమలా నా టంగలు నా చిన్నరి నా టంగల మతిను నా చిక్కని మతిను. అయితే పప్పు అయితే ఇప్పుడు కూర చేస్తాను. చెమటలతోనే బాగా గొడవ. ఎందుకంటే ట్యాంక్ చాలా పెట్టలేదు బంద్ చేసి. నేను కూడా హెల్ప్ చేయాలా, ఒక్కడే చేస్తలేదు. ఇద్దరు కలిసి పప్ప నేను కలిసి కూర మసాలా, గరం మసాలా, ఇప్పుడు చికెన్ మసాలా. ఇది వచ్చేసి చికెన్ మసాలా. కలుపు. చిన్నది అన్నైతే టమాటాలు కోసిచ్చిండు. మళ్ళీ అడ్డాక ఇవన్నీ టమాటాలు మంచిగా తుక్కు కోసి ఉప్పు వేయలేదు. 2 మీడియం అని ఒక పెద్దగా చిన్నది మీడియం కలిపి మసాలా కొంచెం కూర అయినాక దాని పైన కొంచెం ఇట్లా వేసుకుంటే టామీ బజ్జీ ఉన్నాడు. ఇప్పుడు వేసుకున్నాను టమాటో. మూత పెట్టి దానిపైన పెట్టకు, డబ్బా కనిపిస్తుంది. గిల్ల పెట్టు. ఇక టమాటా కొంచెం వేసినాక కారం తీసుకొని ఎసరు పోసుకుంటే అయితే మమ్మీ ఇప్పుడు కారం వేసుకుంటుంది. ఇప్పుడు కలుపుకుంటాను మంచిగా. మమ్మల్ని లాంగ్వేజ్ మొత్తము నేర్చుకుంటాను నేను. కలుపుకుంటాను అన్నమాట అని కొన్ని మమ్ము లెక్క మాట్లాడుతావు ఒకసారి. కలుపుతాండు. టమాటాలు మంచిగా ఉడికినాయి. కారం మంచిగా కలుపుకొని ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకొని. నీళ్ళు వేడి చేస్తావు ఫస్ట్? వద్దు, ఇది ఎండాకాలమే కదా, జల్దీ అవుతుంది. ఇప్పుడు నీళ్ళు పోసుకుంటాను. కింద పడుతుంది. సరిపోతుంది. నీళ్ళు పోసుకున్నాం. సరే కొంచెం సరిపోతుంది. సరే పెద్దవి పెట్టేసి పప్ప కలుపుకున్నాడు. ఇప్పుడు బెడ్ మొత్తం సదురుకున్నా. ఇప్పుడు ఫ్రెష్ అనిపిస్తుంది బెడ్ సర్దినాక. వంట అయితే అయింది. కొంచెం బోనం కూడా అయింది. గది కోసం అది వేపాకు దొరకలే, అక్కడ పెట్టి మక్కిన దేవునికి నైవేద్యం పెట్టేసిన. వంట చేసిన కూడా పెట్టేక స్ప్రైట్ తాగుతాడు. అసలు ఉన్నదా? పేలాలు వేసుకొని తింటాను మమ్మ లడ్డు. మంచిగా తిను. నాకు ఎక్కువ వేయకు, కొంచెం పులుసు అవుతుంది. దీపం ఉన్నది కదా, అందుకోసం ఫ్యాన్ వేస్తలేము, అందుకోసం బాగా ఉబ్బరిస్తాను. ఇప్పుడైతే ఇక భోజనం చేస్తాను.